ఎదుటోని మనసులున్న మాటలు గుట్టుగా దాసుకున్న ముచ్చట్లన్నీ మనకు ముందుగానే తెలిస్తే ఇక వాళ్ళను ఎట్లా ఆడియాలనో అట్లా ఆడియొచ్చు. కీలు బొమ్మ లెక్క మనకు నచ్చినట్టు నడిపియొచ్చు. ఇగో అట్లనే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా దొంగసాటుగా ముచ్చట్లన్నీ మస్తు మందిని ఆగం పట్టించిర్రట. ఆఫీసర్లు లీడర్ల ముచ్చట్లే కాదు, పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళ ముచ్చట్లు కూడా సాటుగా అందిన కాడికి పైసలు సపరిచ్చిర్రట. గా ట్యాపింగ్ కథలు మామూలుగా లేవు పొర్రి. ఇగో చూడుర్రి. దొంగసాటుగా ఫోన్ ముచ్చట్లినుడు, వాళ్ళను వీళ్ళను బుగులు పట్టించుడు, పైసలు గుంజుడు. ఇక గిదే పని చేసిర్రాట పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఆఫీసర్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త ముచ్చట బయటకు వస్తున్నది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, దొంగ పైసల దందా చేసే అవాలా గ్యాంగులు అసొంటోళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ముచ్చట్లన్నీ ముందే తెలుసుకొని బుగులు పట్టించేదట. వాళ్ళతోని పైసలు తీసుకొని పెద్ద పెద్ద ఇండ్లు కొనుక్కున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులున్న పెద్ద తలకాయ ఇప్పుడు అమెరికాలో దాచుకున్న ఆఫీసర్ ప్రభాకర్ రావు కొన్న ఇల్లు అటగిది. చూడుర్రి ఎట్టున్నదో. ట్యాపింగ్ కేసులున్న ఆఫీసర్లంతా గిసొంటి ఇండ్లే కొన్నారట. ఇష్టం వచ్చినట్టు పైసలు తిన్నారట. భూములు గీములు గట్టిగానే కొనిపెట్టుకున్నారట. అందుకే ఇక ఏసీబీ ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగిర్రట. ఇప్పుడు కేసులో ఇరికిన ఆఫీసర్ల ఆస్తుల లెక్కలేంటివో తెలిసే పనులే పడ్డారట. అంతేకాదు, ట్యాపింగ్ కేసులో 2 కారు పార్టీ లీడర్లు కూడా ఉన్నారు అంటున్నారు. వాళ్ళను కూడా లోపటేస్తారని అంటున్నారు. మరిగా ఎవళ్ళు ఏంటిది అనేది ముందు ఎరకైతుంది. కానీ నడుమ పువ్వు పార్టీ లీడరు రఘునందన్ రావు సారు కొత్త ముచ్చట ఒకటి చెప్పిండు. నా టెలిఫోన్, నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ కాపాడినటువంటి ఒక బాధితుడిగా నేను మళ్ళీ ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు. నేను ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రాష్ట్ర డీజీపీ గారు. ఆగో రఘునందన్ సారు ఫోన్లల్లో మాట్లాడిన ముచ్చట్లు కూడా సాటికెంచి ఇన్నారట. అంతేకాదు, కారు పార్టీ పెద్ద లీడర్లను అరెస్ట్ చేయాలి అన్నట్టు మాట్లాడిండు. ఓ దిక్కు ట్యాపింగ్ కేసులనే రోజుకో కథ బయట పడుతున్నదంటే రఘునందన్ సారు ఇంగిన్ని కొత్త ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. తవ్వినా కొద్దీ లోతుకు పోతూనే ఉన్నది ఫోన్ల ట్యాపింగ్ కేసు. మరిగా ఏమైతుందో, ఇంకేం కొత్త ముచ్చట్లు బయటకు వస్తాయో చూసుకుంటూ పోవాలి.